హలో అండి. అందరికీ అనుకోని ప్రేమ కథకు స్వాగతం. ఈ కథను పూర్తిగా వినిన తర్వాత మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా కథ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్‌లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ కథకు సంబంధించిన మిగిలిన అన్ని ఎపిసోడ్స్ కూడా మన ఛానల్లో ప్లేలిస్ట్లో సేవ్ చేయబడి ఉన్నాయండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అయితే కనుక వెళ్ళి చెక్ చేయొచ్చు. మరిక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. ఆదిత్య నాయుడు టెక్నికల్ నైపుణ్యాలను మెచ్చుకుంటాడని ఛాయాకి అర్థమవుతుంది. కాబట్టి తన రిపోర్టులో మరికొన్ని టెక్నికల్ విషయాలను జోడించాలని నిర్ణయించుకుంటుంది. ప్రాజెక్టు యొక్క ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి టెక్నికల్ నైపుణ్యాలతో మిస్టర్ గంభీరాన్ని ఎలాగైనా ఆశ్చర్యపరచాలి అని అనుకుంటుంది. ఆఫీస్ టైం పూర్తి కావటంతో తిన్నగా ఇంటికి వెళ్తుంది. ఉదయం నుండి రెస్ట్ లేకుండా వర్క్ చేయటం వలన ఇంటికి వెళ్ళి అమాంతం బెడ్పై పడి హమ్మయ్యా అని కొంతసేపు రిలాక్స్గా కళ్ళు మూసుకుంటుంది. ఇంతలో సుగుణమ్మ గారు ఛాయా రూంలోకి నిమ్మకాయ నీరు కలిపిన గ్లాసుతో వస్తుంది. అప్పటికి ఛాయ నిద్రపోతున్నట్లు కళ్ళు మూసుకుని ఉండటంతో అది గమనించిన ఆమె ప్రక్కనే టేబుల్పై ఆ గ్లాసును ఉంచి మూత పెడుతుంది. లేచిన తరువాత త్రాగుతుంది అనేసి గ్లాసు శబ్దం వినపడటంతో కళ్ళు తెరుస్తుంది ఛాయ. సుగుణమ్మ గారి రాకను గమనించి నాన్నమ్మ అంటుంది. ఆ ఛాయ చల్లగా ఉంటుందని నీకు నిమ్మ నీరు తీసుకువచ్చాను అంటుంది ఆమె. ఓ థ్యాంక్ యూ నాన్నమ్మ అంటూ బెడ్ పై నుండి పైకి లేచి తన డ్రెస్ చేంజ్ చేసుకుని సుగుణమ్మగారు తీసుకువచ్చిన నిమ్మనీరు త్రాగుతూ చెప్పు నాన్నమ్మ అన్నట్టుగా కంటితో సైగ చేస్తుంది. నువ్వే చెప్పాలి ఛాయ, నీ రెండవ రోజు ఆఫీసు ఎలా గడిచింది అంటుంది. నీరు త్రాగేసి గ్లాసును టేబుల్ మీద పెట్టి సుగుణమ్మగారి ఒడిలో తలపెట్టి నాన్నమ్మ మా ఆఫీసులో ఒక ఆయన ఉన్నారు. ఆయన ఎప్పుడూ గంభీరంగా ఉంటూ ముఖంలో నవ్వు అనేదే ఎప్పుడూ కనిపించదు. అందుకే ఆయనను నేను మిస్టర్ గంభీరమని పేరు పెట్టాను అంటుంది. ఓ అలానా, మంచి పని చేశావు. కొండముచ్చు అనే పేరైతే ఎలా ఉంటుందంటావు అంటుంది సుగుణమ్మగారు. వద్దు నాన్నమ్మ, ఈయన మీద ఆ కొండముచ్చే మంచిది. మళ్ళీ దాని పేరు విలువ తగ్గించడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు అంటుంది. అయ్యో పాపం, ఆయన ఎందుకు ఛాయ అంత గంభీరంగా ఉండటం? ఏదైనా సమస్య ఉందేమో అని ఛాయ తలను నిమురుతూ అంటుంది సుగుణమ్మగారు. నీకు ఒకటి చెప్పనా నాన్నమ్మ, ఎప్పుడు చూడు అతడు నన్ను ఏదో ఒకటి అంటూనే ఉంటారు. ఆయన మాటలు వింటే నాకు చాలా కోపం వస్తుంది. కానీ ఏమి చెయ్యను, అతడు నా బాస్ కాబట్టి నేను ఏమీ చెయ్యలేను అంటుంది. నన్ను ఎప్పుడూ పరీక్షించడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. నేను నా టాలెంట్ని నిరూపించుకోవటానికి చాలా కష్టపడవలసి వస్తుంది. కానీ ఆయన నన్ను ఎప్పుడూ మెచ్చుకోరు అని నిరాశపడుతుంది. అలా కాదు ఛాయ, అందరూ ఒకేలా ఉండరు. కొందరు కఠినంగా ఉంటారు, మరికొందరు మృదువుగా ఉంటారు. నువ్వు నీ పనిని చేసుకుంటూ వెళ్ళు, నీ టాలెంట్ నిరూపించుకో, కాలమే అన్నిటికీ సమాధానం చెబుతుంది అంటుంది ఆమె ఓదార్పుగా. అలా అంటావా నాన్నమ్మ అంటుంది ఛాయ. ఆ మరి అంతేగా అని ఆమె సమాధానం చెబుతుంది. ఆ రోజు రాత్రి భోజనం చేసిన తరువాత తన గదిలోకి వెళ్తుంది. ఛాయ మంచంపై కూర్చుని రేపటి మీటింగ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఆదిత్య నాయుడు తనను మెచ్చుకుంటాడా? తన ప్రెజెంటేషన్ అందరికీ నచ్చుతుందా? ఇలా ఎన్నో ప్రశ్నలు ఆమె మనసులో మెదులుతున్నాయి. ఇలా ఆలోచిస్తూనే నెమ్మదిగా కళ్ళు మూసుకుంటుంది. అంతే, ఒక్కసారిగా ఆదిత్య నాయుడు యొక్క ముఖం ఆమె కళ్ళ ముందు కనబడుతుంది. ఆయన ముఖం చాలా గంభీరంగా భయంకరంగా ఉంటుంది. ఆదిత్య ఛాయా ముఖం వైపు సూటిగా చూస్తూ నువ్వు నా అంచనాలను అందుకోలేవు అని గట్టిగా అంటున్నట్లు ఆమెకు అనిపిస్తుంది.
ఛాయ భయంతో ఉలిక్కి పడుతుంది. వెంటనే కళ్ళు తెరుస్తుంది. ఛాయ తనను తాను ధైర్యపరుచుకుంటుంది. నేను భయపడకూడదు. నా టాలెంట్ని నిరూపించుకోవాలి. ఆ మిస్టర్ గంభీరం ఏమంటాడో అని ఆలోచించే కన్నా రేపటి ప్రెజెంటేషన్ గురించి ఆలోచించటం మంచిది అని అనుకుని తన ప్రెజెంటేషన్ను ఎలా ప్రారంభించాలి, ఎలా ముగించాలి అని ఒక ప్రణాళికను వేసుకుంటుంది. ఛాయ తన ప్రెజెంటేషన్లో ఉపయోగించాల్సిన ముఖ్యమైన అంశాలను నోట్ చేసుకుంటుంది. ఆ రోజు రాత్రి 11 గంటల వరకు 1-2 సార్లు తన ప్రెజెంటేషన్ను ప్రాక్టీస్ చేస్తుంది. ఉదయం 9 గంటలు అయ్యేసరికి ఆఫీస్ చేరుకుంటుంది. అప్పటికే కాన్ఫరెన్స్ రూమ్లో అందరూ కూర్చుని ఉంటారు. వారిని విష్ చేస్తూ తన ప్లేసులోకి వెళ్ళి కూర్చుంటుంది ఛాయ. మిస్టర్ గంభీరం ఇంకా రాలేదేంటి అని మనసులో అనుకుంటుండగానే నేవీ బ్లూ సూట్ వేసుకుని కాన్ఫరెన్స్ రూమ్లోకి అడుగు పెడతాడు ఆదిత్య. అతడు రాకను గమనించిన ఛాయ, నీకు 100 ఏళ్ళు ఆయుష్రా బాబు, ఇలా అనుకున్నానో లేదో అలా ప్రత్యక్షమైపోయావు అనుకుంటుంది. ఆదిత్య ఛాయను చూసుకుంటూ తన చైర్లోకి వెళ్ళి కూర్చుంటాడు. అతడి చూపుల నుండి తప్పించుకోవటానికి ఎదురుగా ఉన్న వాటర్ బాటిల్ను తీసుకుని నీరు త్రాగుతుంది. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మన ప్రాజెక్టుకు సంబంధించిన విషయాలను కుమారి ఛాయ తన ప్రెజెంటేషన్ల ద్వారా తెలియపరుస్తారు అంటూ ఛాయను కోరతాడు. గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు నేను ఈ ప్రాజెక్టు గురించి నా విశ్లేషణను మీతో పంచుకోవటానికి వచ్చాను అంటుంది ఆమె. ఆమె తన ప్రెజెంటేషన్లో తెలుగు భాషను చాలా చక్కగా ఉపయోగిస్తుంది. టెక్నికల్ విషయాలను కూడా సులభమైన తెలుగులో వివరిస్తుంది. ఆమె తన విశ్లేషణాత్మక నైపుణ్యాలను ప్రదర్శిస్తూ ప్రాజెక్టు యొక్క ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా విశ్లేషిస్తుంది. ఆమె ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో తన ప్రెజెంటేషన్ను ముగిస్తుంది. మీటింగ్కి వచ్చిన అందరూ తమ యొక్క క్లాప్స్తో ఛాయను అభినందిస్తారు. ఆదిత్య మాత్రం అందరూ క్లాప్స్ కొట్టడం పూర్తయిన తరువాత అతడు కేవలం 3 సార్లు మాత్రమే చప్పట్లో శబ్దం వినిపించేలా చేస్తాడు, ఫేసులో ఏమాత్రం చలనం లేకుండా. ఛాయ తన యొక్క కృతజ్ఞతను తన చిరునవ్వు ద్వారా తెలియజేస్తుంది. మీటింగ్కి వచ్చిన అందరూ తిరిగి బయలుదేరుతారు. మీటింగ్కి వచ్చిన వారిని సాగనంపటానికి వారి వెనకనే వెళ్తాడు రఘు. ఛాయ వాటర్ బాటిల్లో వాటర్ తాగుతూ ఉండగా ఆదిత్య ఆమె దగ్గరగా వచ్చి టేబుల్పై ఒక చెయ్యి ఉంచి మరొక చెయ్యిని ప్యాంట్ జేబులో ఉంచుకుని కమ్ టు మై క్యాబిన్ అని చెప్పి విసురుగా డోర్ ఓపెన్ చేసుకుని వెళ్ళిపోతాడు. ఏమీ అర్థం కాని ఆమె బాటిల్ క్యాప్ క్లోజ్ చేసి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది ఛాయ. అనుకోని ప్రేమ కొనసాగుతుంది. కథ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుకుంటున్నానండి. కథ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.